మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి స్వాగతం. హాయ్ మేడం. హలో సార్. మీ పేరేంటి మేడం? నా పేరు శిరీష అండి. ఎక్కడ ఉంటున్నారు మేడం? మేము విజయవాడ ముత్యాలంపాడులో ఉంటాము. ఓకే, మీరు వృత్తి చేస్తున్నారా మేడం? నేను జాబ్ చేస్తానండి. ఎక్కడ మేడం? మాది AP ఆన్లైన్ సెంటర్ ఉంది గాంధీనగర్లో, అక్కడ వర్క్ చేస్తాను. ఓకే మేడం, ఇప్పుడు మీరు ధ్యానంలోకి రాకముందు మీరు యొక్క సంసార మార్గం ఏ విధంగా ఉండేది మేడం? మీ తల్లిదండ్రులతో కానీ అండ్ పెళ్ళైన తర్వాత కానీ ఏ విధంగా ఉండేది? మా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నేను భక్తి మార్గంలో ఎక్కువగా ఉండేదాన్నండి. చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ బాగా పూజలు అవి చేసేవాళ్ళు. భక్తి మార్గంలో ఎక్కువ ఉండేదాన్ని. నాకు అప్పుడు కూడా ఏదైనా ఫ్యూచర్లో ఏమైనా జరిగేవి ఉంటే కనుక నాకు ముందే తెలిసేదన్నమాట. ముందు తెలిసిపోయి ఉండేది. అది జరిగినప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది కదా, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఏంటి అనిపించేది అనమాట. అంటే నాకు జరగబోయేది ముందు తెలిసిపోయి ఉండేది. ఏమోలే అనుకునే, అంటే అప్పుడు ధ్యానం గురించి అసలు ఏం తెలియదు కదా, అలా అనుకునేదాన్ని అనమాట. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత మా మామయ్య గారు మల్లేశ్వరరావు గారు అనమాట, ఆయన మెడిటేషన్ చేస్తుండేవాళ్ళు. 2005లో ధ్యాన మహాయజ్ఞాలకు అటెండ్ అయిన తర్వాత డిసెంబర్లో వచ్చిన తర్వాత Jan 1 తర్వాత మాతో చేయించారు అనమాట ఇంట్లో. మా మామయ్య గారు చేయించారు. అంటే ఆల్రెడీ మీ మామయ్య గారికి ముందే పరిచయం ఉంది? పరిచయం ఉంది. ఎన్నాళ్ళ క్రితం అండి? 1 year ముందు నుంచి ఉంది. మ్యారేజ్ అవ్వకముందు? కాదండి, మ్యారేజ్ అయిన తర్వాత 2000, మాది 99లో మ్యారేజ్ అయిందండి. 2005లో నాకు ధ్యానం పరిచయం అయింది. 2004లో మా మామయ్య గారికి పరిచయం అయింది. సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా మొగలాజ్పురం, అక్కడ క్లాసెస్ పెట్టినప్పుడు మా మామయ్య గారు ఫస్ట్ టైం అటెండ్ అయ్యారనమాట. అక్కడ నుంచి ఆయనకి ధ్యానం అంటే పరిచయం జరిగింది. పిరమిడ్ హౌస్ ఉంది కదా మాచూరం, అక్కడికి రెగ్యులర్గా ఎవ్రీ సండే క్లాసెస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే మా దాకా రాలేదు కానీ ఆయన మాత్రం వెళ్తూ ఉండేవాళ్ళు. మీ యొక్క తల్లిదండ్రులతో మీ యొక్క పొందిన జ్ఞానాన్ని కొంత వివరించగలరా? అంటే ఏమి తెలుసుకున్నారు మీ యొక్క తల్లి ద్వారా, తండ్రి ద్వారా? మా అమ్మగారికి సహనం ఎక్కువ అండి బాగా. మా డాడీకి ధైర్యం ఎక్కువ. ఏదైనా చేయగలను. మాకు చిన్నప్పటి నుంచి ఎలా చెప్పారంటే, ఏదైనా నో అనడం అసలు అలవాటు చేయలేదండి. ఎవరైనా ఏదైనా పని చెప్పారనుకోండి, అది మనకు తెలిసినా తెలియకపోయినా మనకు తెలిసినంత జ్ఞానంలో దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. ఏదైనా సరే ఈ పని నీకు వచ్చా అంటే రాదు అనేది నేర్పించలేదు. తెలుసుకొనైనా చేయాలి, నేర్చుకొనైనా చేయాలి, ఏదైనా చేయాలి, పని మాత్రం కంపల్సరీ చేయాలి. ఒక వర్క్ అనేది పూనుకుంటే అది కంపల్సరీ దాన్ని సాధించాలి, అంతే సాధించాలి. అది నేర్చుకొనైనా చేయాలి, లేదా పక్కన వాళ్ళతో తెలుసుకొనైనా ఏదైనా మాత్రం ఆ పని అయితే కంప్లీట్ చేయాలి. అలా నేర్పించారు. మేము ఇద్దరం అమ్మాయిలమేండి మా మదర్ వాళ్ళకి. మాకెప్పుడు మగపిల్లాడు లేడు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడు మా పేరెంట్స్ మేము కలిగించలేదు, ఆలోచన లేదు. ఎందుకంటే ఏదైనా చేయగలిగేవాళ్ళం. మా అక్కైనా అంతే, నేనైనా ధైర్యంగా ఏదైనా చేయగలిగేలా పెంచేసాము. ఓకే, మీరు ఏం చదువుకున్నారు మేడం? నేను డిప్లొమా అయిపోయిందండి, ఇంజనీరింగ్. జాబ్ చేస్తాను. ఎప్పుడు మ్యారేజ్ అయింది మేడం? 99 డిసెంబర్లో. మీ అత్తయ్య గారి గురించి, మీ యొక్క మామయ్య గారి గురించి, ఆయన నుంచి మీరేం నేర్చుకున్నారు? మా మామయ్య ధ్యాన పరిచయం చేసిందే మా మామయ్య గారు అండి. ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళి 2005లో అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ద్వారానే మాకు ధ్యాన పరిచయం కలిగింది. ఫస్ట్ స్టార్టింగ్ 2005 డిసెంబర్లో ధ్యాన మహాయజ్ఞంకి వెళ్ళి వచ్చిన తర్వాత హైదరాబాద్ మాకు ధ్యాన పరిచయం చేశారు. ఆ రోజు నుంచి మమ్మల్ని కూడా రోజు కొంతసేపు కూర్చోమనే వాళ్ళం. ఫస్ట్లో అయితే పావుగంట కూర్చోమంటే అబ్బా ఎప్పుడు పావుగంట అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని మెడిటేషన్ చేయకుండా. తర్వాత నెమ్మదిగా నాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇలా మెడిటేషన్ ఇంట్లోనే చేసేవాళ్ళం. నేను అప్పుడు పిరమిడ్ హౌస్కి వెళ్ళేదాన్ని కాదు. అత్తయ్య గారు మామయ్య గారు సండే ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళు. నేను పిల్లలు ఇంట్లో ఇది చేసుకునేదాన్ని, ఇంట్లో చేస్తూ ఉండేదాన్ని. మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒకరోజు నాకు మెడిటేషన్లోనే పెద్ద కొండ ఉందండి, పెద్దది, చాలా పెద్దది. అందరు ఎక్కుతున్నారు, తాళ్ళు అట్లా ఏం లేవు, ఎవరికి వాళ్ళు మామూలుగా ఎక్కుతున్నారు. పైన ఎండ బాగా ఉంది, అందరు ఎక్కుతుంటే నేను కూడా ఎక్కుతున్నాను వాళ్ళతో పాటు. ముసలోళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. ఒక ముసలాయన పాపం ఎక్కలేక కష్టపడి ఎక్కుతున్నారు నాతో పాటే. నేను అడిగాను, ఏమండి ఎండ ఇలా ఉంది, కొండేమో రాళ్ళు కాలిపోతున్నాయి చేతులు పట్టుకుంటే ఎక్కడానికి, ఇంత కష్టపడి మనం ఎక్కడం అవసరమా, హ్యాపీగా కింద కూర్చోవచ్చు కదా అంటే ఆయన అన్నారు, మనం ఎదగాలి అంటే తప్పదమ్మా, కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాము, కంపల్సరీ కష్టపడాల్సిందే. మనకి ఈ అవకాశం వచ్చింది, అవకాశం రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకి కొండ ఎక్కే అవకాశం వచ్చింది, దానికి శిఖరాగ్రాన్ని చేరాలి కదా అని.
సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే అత్తయ్య గారు ఏదో కారణాల రాలేదనమాట. మా మామయ్య గారు నువ్వు వస్తావా అని అడిగితే సరే నేను వస్తానండి అని చెప్పి పిరమిడ్ హౌస్కి వెళ్ళాను సండే. క్లాస్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను అనమాట, ఇలా ఎక్స్పీరియన్స్ వస్తే నాకు తెలుసు మేడం పార్వతి మేడం అని ఒక ఆవిడ ఉండాలి, ఇప్పుడు లేరులేండి, ఆవిడ పిరమిడ్ హౌస్కి వచ్చేవాళ్ళు. ఆవిడతో కొంచెం నాకు పరిచయం ఉంది. ఆంటీ ఇలా వచ్చింది అనుభవం అంటే మంచిదేనమ్మా అనుభవం, అంటే నువ్వు ఇంకా ఎక్కువ కృషి చేయాలని నీకు అలా చెప్పుంటారు అంటే. ఆ ముసలాయిని నేను ఎక్కడో చూసాను అంటే కథ ఫేస్ అంత క్లియర్గా గుర్తు రావట్లేదు అని చెప్పాను. సరే అన్న. ఆ రోజు కేవీ స్వామి గారి క్లాస్ జరిగిందనమాట. జరిగితే అంటే క్యూరియాసిటీ అనేది ఉంటుంది కదా, పత్రిసారి చూడాలి అంటే గురువు అంటే మనకి ఫస్ట్ కొత్తలో ఎక్కడ మీకు పరిచయం అయ్యారు ఫస్ట్? అదే కేవీ స్వామి గారు ఉంటే ఆయన అడిగనమాట, సార్ పత్రిసారి క్లాసెస్ అంటే ఏమైనా ఉన్నాయా, విజయవాడ ఎప్పుడైనా వస్తున్నారా అని. లేదు మేడం ఇప్పుడు దాకా అయితే మనకి అనౌన్స్మెంట్ ఏం లేదు, ఇప్పట్లో రారేమో అన్నారు. క్లాస్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు సార్కి కాల్ వచ్చింది, స్వామి గారికి కాల్ వచ్చి ఆగస్టులో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పత్రిసారి క్లాస్ ఉంది 10వ తారీఖు ఎప్పుడు అని చెప్పి ఫోన్ వచ్చింది. వెంటనే అనౌన్స్ చేశారు, పత్రిసారి క్లాస్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 10వ తారీఖు ఆగస్ట్ 10న ఉంది, ఎవరైనా రావచ్చు అని. ఇంకా అసలు ఆనందానికి హద్దులు లేవన్నమాట. అంతకుముందు ఒక 10 minutes బాకే నేను సార్ని అడిగాను ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని. అంటే లేవని చెప్పారు కదా. సరే టైం వచ్చినప్పుడు చూస్తాంలే అనుకున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళాం క్లాస్కి. వెళ్ళాడు పత్రిసారిని చూడంగా నాకు షాక్ అనమాట. ఎందుకంటే నేను ఆ రోజు కొండ ఎక్కేటప్పుడు ఎవరైతే ముసలాయన పెద్ద ఆయన చూశానో ఆయన పత్రిసారి. నాకైతే షాక్, మామూలు షాక్, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు. ఒక శిఖరానికి ముగింపు స్టార్టింగ్ అనేది, ముగింపు కూడా ఆయన రావడం ఇక్కడికి ఎక్కాలి అని చెప్పడం కూడా, ఆ మనిషి అక్కడ ఎదురుగా కనపడడం అంటే ఇంకా మీకు చాలా షాక్ షాక్ అనమాట. ఆయన చూడంగానే వెంటనే తర్వాత మా పార్వతి ఆంటీ అని చెప్పాను కదా, ఆవిడ కూడా వచ్చారు క్లాస్. చెప్పా ఆంటీ ఆ రోజు నేను మీకు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, నా పక్కన ముసలాయన కనిపించారు, కావాలంటే ఎక్కాలమ్మా కష్టపడాలని చెప్పారని చెప్పాను. ఆయన పత్రిసారి ఆంటీ, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. తర్వాత మెడిటేషన్ చేస్తూ ఉండగా నాకు ఏంటంటే నాకు చెస్ట్లో గడ్డలాగా వచ్చింది. అంటే ధ్యానం సర్వరోగ నివారణ అనే దానికి ఎగ్జాంపుల్ అది. చెస్ట్లో గడ్డలా వచ్చింది. చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను. మెడిటేషన్ చేస్తూనే తగ్గించుకుందామని అనుకున్నాను నేను, కాకపోతే ఎక్కువ బాగా భరించలేకపోయాను అనమాట. సరే అయితే హాస్పిటల్కి వెళ్ళి చూద్దాము, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఫాలో అవుదాం. సరే చూపించుకున్నాను, స్కానింగ్ అవి చేశారు, మెడిసిన్ ఇచ్చారు. 1 month మెడిసిన్ వాడమ్మా తగ్గిపోతుంది అని చెప్పారు. సరే తెచ్చుకోవడం అయితే తెచ్చుకున్నాను, కానీ నాకు ఎక్కడో చెప్తున్నారు కదా, అంటే డౌట్ అని కాదు, ధ్యానం వల్ల తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు, క్లారిటీ అనేది రాలా మీకు. ధ్యానం వల్ల తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు కదా, ఒక ట్రైల్ వేద్దాం, ఏం పోయింది, తగ్గపోతే ఎలాగో మెడిసిన్ ఉన్నాయి కదా, మెడిసిన్ యూస్ చేద్దాంలే అన్నట్టుగా ఒక 4 రోజులు మొదలు పెట్టారు. మెడిటేషన్ సిన్సియర్గా చేయడం స్టార్ట్ చేశాను. ఒక 10 daysకి నాకు పూర్తిగా నయమైపోయింది. మళ్ళీ చెకప్కి రమ్మన్నారు. మధ్యలో 10 days మెడిసిన్ వాడిన తర్వాత రమ్మన్నారు. వెళ్ళి చూస్తే మొత్తం క్లియర్ అయిపోయింది. అసలు ఒక్క మెడిసిన్ కూడా వేసుకోకుండా. మామూలు అద్భుతం కాదు కదా మేడం, అంటే ఇంకా బాగా నమ్మకం ఏర్పడింది. ధ్యానం సర్వరోగ నివారణ అనేది పర్ఫెక్ట్, 100%, 200% కరెక్ట్. అంటే 3 భాగాల్లో ఒక భాగం కరెక్ట్. అదే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను టాబ్లెట్స్ మాక్సిమం 99% మానేశాను. ఇంకా 1% ఎప్పుడైనా ఇంకా తప్పదు అంటే అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. చాలా అద్భుతం అమ్మా. అలాగా కాకుండా ఇంకేనా అనుభవాలు వచ్చినాయి అమ్మా? అంటే మీకు మీ వారి ద్వారా ఏదైనా మీరు తెలుసుకోవడం కానీ, ప్రపంచంలో మీ జనాలకు అందేయడం కానీ, ఇలాగా చాలా మంది మేము కండక్ట్ చేస్తామండి ఇంట్లో. రోజు 6 to 7:30 మెడిటేషన్ క్లాస్ జరుగుతుంది ఇప్పటికి కూడా. రోజు అత్తయ్య గారు మేము ఫస్ట్ మా మామయ్య గారు ఉన్నప్పుడు, అంటే మా మామయ్య గారు ఇప్పుడు లేరు, మామయ్య గారు ఉండేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చుట్టూ వాళ్ళు పక్కన ఇళ్ళ వాళ్ళు కూడా మొత్తం ఒక 12 members దాకా ఎవ్రీడే వచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గారు, ఎవరు రావట్లేదు, మేము మాత్రమే చేసుకున్నాం. రెగ్యులర్ గా క్లాసెస్ 6 to 7:30 ఎవ్రీడే జరుగుతున్నాయి. మీ వారు కూడా చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు చేస్తారండి, రెగ్యులర్ గా అయితే చేయరు, కానీ ఎప్పుడైనా కూర్చొని ఉన్నప్పుడు ఏదైనా. మీ వారు కూడా మాకు మిత్రులు. చాలా అద్భుతం అమ్మా. ఇప్పుడు మీరు ఏమైనా ర్యాలీలు కానీ ఏమైనా పాల్గొనడం కానీ ఏం చేసేవాళ్ళ? సింగనగర్ చెన్నకేశ్వర గారి అగస్త్య పిరమిడ్లో చేసేవాళ్ళం అండి. సార్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, శాఖాహార ర్యాలీలు, పిరమిడ్ ర్యాలీలు జరిగినప్పుడు పార్టిసిపేట్ చేశాను. వేరే ఊర్లు పల్లెటూర్లు వెళ్ళాము 2-3 సార్లు. వెళ్ళినప్పుడు అక్కడ పాంప్లెట్స్ పంచి పెట్టడం, ర్యాలీలు చేసాము. ఓకే. ఇప్పుడు మీకు దగ్గరలో పిరమిడ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? మాకు అమ్మ పిరమిడ్ ఉందండి, ముత్యాలంపేట సాయిబాబా గుడి ఆపోజిట్ లో ఉంటుంది. అక్కడ అమ్మ పిరమిడ్ ఉంది, రెగ్యులర్ గా అక్కడికి వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు.
ఉంది. ఎవ్రీడే మార్నింగ్ డే టైం క్లాసెస్ జరిగేది, మధ్యాహ్నం 2 to 4 కానీ 11 to 1 కానీ అలా జరిగేవి. అప్పుడు రెగ్యులర్గా అక్కడ ఎట్లా ఉండేవి మేడం మాస్టర్స్ ద్వారా మీరు? చాలా బాగుండేది. అక్కడ వైబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి కదా, ప్రెసెంట్ కొంచెం రన్నింగ్లో లేదు కానీ ఉన్నప్పుడు అంత మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఆ వైబ్రేషన్స్ కూడా చాలా బాగుంటాయి, మా పిరమిడ్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు అక్కడ ఏంటంటే క్లాసెస్ అంటే కరోనా మూలంగా ఆగడం జరిగినాయి కానీ అన్ని చోట్ల అన్ని పిరమిడ్స్ కానీ జనరల్గానే మన ఇంట్లో ప్రతి ఇంట్లోనే ఇప్పుడు చేసుకుంటున్నారు. జూమ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. ఇన్నర్ జర్నీ 16లో నేను ఉన్నాను. ఓకే. ఎవ్రీడే మార్నింగ్ 5 to 7 డైలీ చేస్తున్నారా? ఓకే. చాలా అద్భుతంగా ఉన్నాను. ఇన్నర్ జర్నీ మాత్రం బాలకృష్ణ సార్, పావని మేడం, దీప్తి మేడం చాలా ఎక్సలెంట్గా ఉంది. జర్నీ మాత్రం చాలా బాగా జరుగుతుంది. అప్పుడు ఆ ఎనర్జీ జర్నీలో మీరు చేస్తున్నప్పుడు మీకు ఎనర్జీస్ ఏ విధంగా హాస్టల్ మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం కానీ అలా జరిగినాయా? జరుగుతుంది. ఏ విధంగా జరిగినాయి మేడం? అంటే మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు గైడెడ్ చేస్తూ ఉంటారండి మనకి. చేస్తున్నప్పుడు వాళ్ళ అంశాత్మలు వస్తాయి చూడండి అట్లా చెప్తూ ఉంటారు. మనకి ఏంటంటే 1 minute ముందే, అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు గైడెడ్, 1 minute ముందే మనకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ వాళ్ళు శివుడు వస్తున్నారండి, ఆయన మనకి కనెక్ట్ అవుతున్నారని చెప్పారనుకోండి, వాళ్ళు 1 minute తర్వాత చెప్తారనగా మనకు 1 minute ముందే కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా జరిగినాయి. అలా ఓకే జరుగుతుంది. ఓకే ఓకే. చాలా అద్భుతంగా ఉంది అది మాత్రం. జూమ్ క్లాసెస్ మధ్యాహ్నం 3 to 5 అలా జరుగుతున్నప్పుడు కొన్ని అటెండ్ చేస్తూ ఉన్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఇంట్లో కూర్చుంటున్నాం కదా, ఎన్నో క్లాసెస్లో మీరు అటెండ్ అయ్యేవాళ్ళు, బయటికి వెళ్ళి అటెండ్ అయ్యేవాళ్ళు, ప్రతిసారి పరిచయాలు కూడా జరగడం జరిగినాయి. అలాగా ఇక్కడ అమ్మ పిరమిడ్ సెంటర్లో కూడా కొన్ని కార్యక్రమాలు మీరు ఎంతోమంది మాస్టర్లను చూసి ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ మన ప్రతి ఇంట్లోనే ప్రతి క్షణం సత్యదర్శనం అని పిఎంసి ద్వారా ఎంతో ఛానల్ ద్వారా మీకు అందబడుతున్నాయి కదా, అది ఎలాగా మీరు అనుభూతి పొందుతున్నారు? ఇది వరల్డ్ 8th వండర్ అనుకోవచ్చు అండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం వెళ్ళి మెడిటేషన్ చెప్తే చాలా మందికి ఎక్కకపోవచ్చు, కొంతమందికి ఎక్కుతుంది, కొంతమంది అంటే వాళ్ళ లెవెల్స్ని బట్టి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కకపోవచ్చు. కానీ ఈ పిఎంసి ఛానల్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఇంట్లో అంటే టీవీ ఛానల్ మనం సీరియల్స్ ఎలా చూస్తామండి, ఒకరోజు ఫస్ట్ రోజు స్టార్టింగ్లో మనకు అర్థం కాదు, ఏదో సో సీరియల్లా ఉంది అనుకుంటాం కొన్నిసార్లు చూడకపోతే. అలాగే ఏంటంటే పిఎంసి ఛానల్ మనం ఎవరికైనా చెప్పామనుకోండి, ఇలా పిఎంసి ఛానల్ పలానా ఛానల్ నెంబర్లో వస్తుంది ఊరికే చూడండి అని చెప్పామనుకోండి, వాళ్ళు ఒకరోజు చూస్తారు, ఏదో చెప్తున్నారులే వాళ్ళు అనుకుంటారు. రెండో రోజు చూస్తారు, వాళ్ళకి ఏంటంటే పోను సీరియల్ లాగా దానికి కూడా అడిక్ట్ అయిపోతారు జనాలు. నేను చాలా మందిని అలా చూశాను. అలాగా మీకు తెలియజేశారా? పిఎంసి ఛానల్ పలానా నెంబర్లో వస్తుంది ఊరికే పెట్టుకొని వదిలేసేయండి, మీరు ఏం చేయొద్దు, ఏం చూడొద్దు, అది వింటూ ఉండండి చాలా అని చెప్పాను చాలా మంది. వాళ్ళు ఏంటంటే ఒక 2 రోజులు చూస్తారు, ఏదో చెప్తున్నారు వాళ్ళు అంటారు. కానీ రెండో రోజు మూడో రోజు చెప్పడం వల్ల ఏదో ఒక పాయింట్ వాళ్ళు కనెక్ట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది అంటే మన అనుభవాలు షేర్ చేసినప్పుడు కానీ, లేదంటే ఎవరైనా మాస్టర్స్ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అందించినప్పుడు కానీ, వాళ్ళు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ తగిన కనెక్షన్ ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుందండి. కాబట్టి పిఎంసి ఛానల్ ఓపెన్ చేసిన నిజంగా చాలా ధన్యవాదాలు. మన పత్రి సార్ గురించి అక్కడ ఎన్నో ఆయన బోధిస్తూ ఉంటారు జ్ఞానాన్ని, వాటి గురించి అయినా తెలియజేయగల కొన్ని మీకు అనుభూతులైన? పత్రి సార్ గురించి చెప్పాలంటే మేము సరిపోండి నిజంగా చెప్పడం, ఆయన్ని వర్ణించడం అసలు మన వీలు కాదు. కానీ ఆయన పిఎంసి ఛానల్ ద్వారా చాలా చాలా జ్ఞానాన్ని అందిస్తున్నారని, అది మనం పోగేసుకోవడమే అంతే. ఏది మనం ఎప్పుడు ఏది అందించుకోవాలో అది తీసుకుంటూ ఎంతో ముందుకి ఎదగడానికి 100% ఉపయోగపడుతుందండి అది. ఓకే మేడం, మీరు పిఎంసి ముందలకి వచ్చి మీ ఆత్మ జ్ఞానాన్ని మీరు చిన్నప్పుడు మీ తల్లిదండ్రుల ద్వారా ధైర్యాన్ని ఇచ్చి, మీరు ఫలానా చేయాలంటే స్ఫూర్తిగా చేసుకుంటూ, దాన్ని చేయకపోయినా కూడా దాన్ని ఒకటి పట్టుకుంటే పట్టిన తర్వాత విడడు అన్నట్టుగా మీరు పట్టుకొని దాన్ని ఉద్యోగం రూపంలో అంటే మీ సొంత వ్యాపారంగా చేసుకుంటూ, మీ యొక్క ఫ్యామిలీతో ఎంతోమంది ధ్యానం చేస్తూ, మీ అత్త మామయ్యలు కానీ అండ్ మీ ఫ్యామిలీలో కానీ ధ్యానం చేసుకుంటూ ఎంతో ముందుకు వెళ్తూ, అంటే ఉద్యోగం కానీ వ్యాపార రీత్యా అనుకో కానీ ఏదైనా దాంట్లో ఒడుగుదొడుగులు అనేది ఉంటాయి. వాటిలో కూడా మీరు మార్పు చెందుకు ధైర్యంగా ముందుకు వెళుతూ నిత్యం మీరు ఇంత కార్యక్రమాలు ఇంట్లో కూడా చుట్టూ ప్రాంతాల్లో కూడా అండ్ మీ యొక్క ప్రచారం కూడా ధ్యాన ప్రచారం అనేది జరగడము, ఇప్పుడు మీ యొక్క ఇంటి ముందుకే పిఎంసి రావడము, మీ ద్వారా మీ ఆత్మజ్ఞానాన్ని ఎంతోమందికి అందబడుతుంది. దీని ద్వారా ఎంతో మార్పులు ధైర్యంగా ఉంటూ ఎన్నో మార్పులు తేవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.